సునాద స్వరము జనవరి 25. సముద్రములో త్రోవ కలగజేయి వాడును, వడిగల జలముల్లో మార్గము కలగజేయి వాడును. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనం. కొన్నిసార్లు చుట్టూ సమస్యలు, ఎటు చూసినా ఏ దారి కనిపించదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడ చూసినా అన్ని మార్గములు మూసిపోయిన పరిస్థితి, ఆపర్చునిటీస్ ఏవి కనిపించవు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటాం. అయితే మన దేవుడు అటువంటి పరిస్థితిలో కూడా త్రోవను కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు సముద్రంలో త్రోవను కలగజేసే దేవుడు, వడిగల జలములో మార్గమును తెలిసే దేవుడై ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని మనం చూసినప్పుడు వాళ్ళని ఐగుప్తు దేశంలోకి బయటికి తీసుకుని వచ్చి వాగ్దాన దేశంలోకి నడిపించే సమయంలో ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడ దారి లేదు, ఏం చేయాలో తెలియక కేకలు పెడుతూ భయపడుతున్నారు. అప్పుడు దేవుడు మరి వారి కొరకు సముద్రంలో త్రోవను కలగచేసి చక్కగా వారు ఆరిన నేలపైన నడిచి వెళ్ళారు. దేవుని గొప్పగా స్తుతి చేశారు. మరి అదే సముద్రం, అదే నీళ్లలో శత్రువునంతా కూడా ముంచి వేశాడు. మరి మన దేవుడు మనకు ఎక్కడైనా కూడా మార్గం తెరిచే దేవుడై ఉన్నాడు. మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చదివినప్పుడు వారు యోర్దాను నది దగ్గరికి వచ్చారు. అది పొర్లి పారుతుంది. ఆ వడిగా పొర్లి పారుతున్న యోర్దాను నదిలో వాళ్ళు కాలు పెట్టగానే మరి నీళ్ళన్నీ ఏకరాశిగా నిలిచిపోయి వారికి మార్గం ఏర్పరచబడింది. దాంట్లో వాళ్ళు దాటి వెళ్ళారు. మరి ఈ రెండు చూసినప్పుడు దేవుడు సముద్రంలో త్రోవ కలగచేశాడు, వడిగా పారుతున్న నీళ్ళలో కూడా వాళ్ళు నడిచి వెళ్ళే విధంగా మార్గాన్ని తెరిశాడు. అందుకే మనకున్న పరిస్థితి ఏదైనా ఇంకా మార్గం లేదు, ఇంకా చేయలేము, అన్నీ మూసుకుపోయి అనుకున్నా కూడా ద్వారాన్ని తెరిచి మనకు మార్గాన్ని ఏర్పరిచే దేవుడు. అందుకే చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మన కొరకు తలుపు తెరిసే దేవుడు. ఆయన తెరవగా ఎవరు కూడా దాన్ని మూయలేరు. ఎక్కడ ఏ పరిస్థితి అయినా ఏదైనా కూడా ఇంకా మార్గం లేదు, నేను నడవలేను అనుకున్న స్థితి అయినా మన కొరకు మార్గము తెరిచి చక్కగా మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన తెరిచే ద్వారంలో ఆయనతో స్తుతి చేస్తూ ముందుకు కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. తండ్రి, ఎవరికి ఏ మార్గము లేకుండా, ఎక్కడ త్రోవ లేకుండా కన్నీరుతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు. దేవా, సముద్రంలో త్రోవను కలగ చేసినట్టుగా ఆ వడిగల నీళ్ళలో తండ్రి మీరు మార్గము తెరిచినట్టుగా వారి కొరకు తలుపులు తెరవండి. వారికి కావలసిన తండ్రి ఆపర్చునిటీస్ దయచేయండి. ఏది వాళ్ళు చేయాలనుకుంటున్నారో అన్ని విషయాల్లో వారికి మంచి త్రోవను కలగ చేసి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.